కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం యొక్క మరణం తర్వాత ఆయన కుటుంబం చుట్టూ జరుగుతున్నటువంటి సోషల్ మీడియా వివాదాలు, రాజకీయ విమర్శల మీద ముద్రగడ కుమారులు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. అది ఒక సంచలనం అయింది రాష్ట్రంలో. కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న సమయంలో ఒక వర్గం మీడియా సోషల్ మీడియా వేదికగా తమ మీద చేస్తున్నటువంటి విమర్శలు, ట్రోలింగ్స్ వల్ల తమ కుటుంబం తీవ్ర మానసిక క్షోభకి గురవుతోంది అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ లేఖలో. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తమ కుటుంబ విషయాలను వాడుకుంటూ బురద చల్లడం కరెక్ట్ కాదని హితవు పలికారు. రాజకీయాలు, పదవుల కన్నా సొంత వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి ప్రాణం ఇచ్చేటువంటి ముద్రగడ పద్మనాభం జీవితం చివరి వరకు ఎవరికీ తలవంచకుండా సాగిందని, అలాంటి వ్యక్తి యొక్క మరణాన్ని వివాదం చేయడం బాధాకరం అంటూ ఆయన పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం యొక్క మరణం తర్వాత ఆయన కూతురు క్రాంతి అంత్యక్రియల వద్దకు రావడం, అక్కడ పోలీసులు ఆమెని అడ్డుకోవడం, దీని మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారానికి ఈ లేఖతో పూర్తి ముగింపు పలుకుతున్నాం మేము అంటూ రాసుకొచ్చారు. గత కొన్నేళ్లుగా ఆమె కుటుంబానికి తమకి మధ్య ఎటువంటి రాకపోకలు కానీ, సంబంధాలు కానీ ఏ రకంగా కూడా లేవు, ఇది పాలిటిక్స్కి సంబంధం లేదు అంటున్నారు ఆయన. ఆమె అంత్యక్రియలకి రాకూడదనే నిర్ణయం ఎవరి ప్రోద్బలతోనో తీసుకున్నది కాదు అని స్వయంగా ముద్రగడ పద్మనాభం బతికున్నప్పుడే మీడియా ముఖంగా చాలా స్పష్టంగా చెప్పినటువంటి అభిప్రాయం మేరకే ఇది జరిగింది అంటూ కూడా ఆయన వివరించారు. వాళ్ళు ఇంటి ఆవరణలోనే అంతిమ సంస్కారాలు జరగాలి అనేది కూడా ముద్రగడ పద్మనాభం యొక్క అంతిమ నిర్ణయం అని, ఆ విషయాన్ని తాము కేవలం అమలు మాత్రమే చేశాము అని కూడా ఆయన పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రలోభాలు లేవని, ఒక ఉద్యమ నేతగా ఎన్నో అవమానాలు భరించినటువంటి తమ తండ్రి ఆశయాలకు అనుగుణంగానే ప్రతి ఒక్క పడుగు మాది పడింది తప్ప ఇంకోటి కాదు అంటూ వారు పేర్కొన్నారు ఈ లేఖలో. ముద్రగడ కుమారులు విడుదల చేసిన ఈ బహిరంగ లేఖలో కష్టకాలంలో ప్రభుత్వం తరఫున ప్రకటించినటువంటి అధికారిక లాంఛనాలని, ఏ విధమైన ప్రభుత్వ సహాయాన్ని తాము ముందే తిరస్కరించామని ముద్రగడ కుమారులు ఈ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. ఇది పూర్తిగా తమ కుటుంబం తీసుకున్నటువంటి స్వచ్ఛంద నిర్ణయం అంటూ కూడా వారు వివరించారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషాద సమయంలో తమకు అండగా నిలబడ్డాన్ని కూడా వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేస్తూ ఆయనకి థ్యాంక్స్ చెప్పారు. ముద్రగడ పద్మనాభం మీద ఉన్నటువంటి అపారమైన గౌరవంతో జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం నుంచి కూడా అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉండి భౌతిక దేహాన్ని మోస్తూ తమ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా నిలిచారు అని, ఆయన చూపించినటువంటి ప్రేమకి తాము ఎప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉంటాము అని కూడా తెలియజేశారు. అంత్యక్రియల్లో రాజకీయాలు వెతుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయం చేస్తోంది అంటూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలాంటి నిజమూ లేదు అంటూ కూడా ఈ లేఖ ద్వారా తేలిపోయింది కదా అంటుంది వైసీపీ మీడియా. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి తమ కుటుంబాన్ని ఇక్కడైనా ప్రశాంతంగా ఉండనివ్వాలి అంటూ ముద్రగడ రాఘవరావు, ముద్రగడ గిరిబాబు ఇద్దరు కూడా మీడియాని ఈ రకంగా వేడుకున్నట్టయింది. ఒకవైపు పెద్ద దిక్కును కోల్పోయిన బాధ, మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రకరకాల కథనాలు తమ తల్లిని, కుటుంబ సభ్యుల్ని చాలా తీవ్రంగా కుంగదీస్తున్నాయి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది వారి లేఖలో.